Audio Jungle. జై పవన్ కళ్యాణ్, 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 జై పవన్ కళ్యాణ్. మేమందరం లండన్ లో నివసిస్తున్నాము, యునైటెడ్ కింగ్డమ్. సో మేమందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి పరిణామాలని బేస్ చేసుకుని మేము ఆయనకి మద్దతు పలుకుతూ లండన్, హిల్ఫర్డ్, ఈస్ట్ లండన్ నుంచి మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యామండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో శక్తులు, ఎల్లో మీడియా అంటే TV9, TV5, ABN, అలాగే మహా న్యూస్, వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతూ పవన్ కళ్యాణ్ గారిని డౌన్ చేయాలని ట్రై చేస్తున్నారండి. వాటిని ఖండిస్తూ మేమందరం ఆయన వెంట ఉన్నాము అని సపోర్ట్ చేస్తూ, సో మేమందరం కూడా NRI, జనసేన, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయనకి సపోర్ట్ చేస్తూ, ఆ యొక్క అలాంటి శక్తులు ఎన్ని వచ్చినా గానీ ఆయనకి ఏమీ జరగదు, మేమందరం త్రూఅవుట్ ద వరల్డ్ ఆయనకి మేము సపోర్టర్స్ ఉన్నారు అని మేము ప్రూవ్ చేసుకుంటాం కోసం మేము ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నాం. ఇక్కడ నుంచి ఒక మంచి మనిషి ఒక మంచి పని చేస్తుంటే ఎందుకండి అంత కుళ్ళు, ఎందుకండి అంత వెనకతో వస్తున్నారు? మనకు తెలుసు, ఒక గాంధీజీ, ఒక సుభాష్ చంద్రబోస్ అప్పుడు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ రూపంలో మనం అనుభవిస్తున్నాం. అలాంటిది ఈయన మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. ఒక ఉద్దాండం అనండి, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆయన మన కోసం అండి కష్టపడుతున్నాడు. అలాంటి మంచి పని చేసే మనిషి మీద ఎందుకండి ఇంత కుళ్ళు? ఒక కులం, డబ్బు, అధికారం, ఈ టీవీ ఛానల్స్ ఇవన్నీ ఎందుకంటే ఒక మంచి మనిషి మీద చేస్తున్నారు? అలా చేస్తే ఎవరు ఊరుకునేది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఎవరు ఊరుకోం, అవసరమైతే మేము ఇండియా వచ్చి మరి ఆయన సపోర్ట్ ఇస్తాం. బ్యాన్ ఎల్లో మీడియా. Today I'm happy to be here. I'm happy to be here because I'm going to say a few words about Pawan Kalyan, my favorite actor. The other day, I accidentally saw on YouTube a woman abusing my favorite actor, power star Pawan Kalyan. And I request everyone to support him. And I request everyone to stand by him. And I request everyone not to abuse him. Power star, we all love you. జిందాబాద్ మాస్టర్ పవన్ కళ్యాణ్. We are all with you. మేము యూట్యూబ్ నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి మాట్లాడుతాము. ఒక్కల్ని చేసి ఎల్లో మీడియా మరీ కార్నర్ చేసి ఆ విధంగా ప్రోగ్రాములు చేస్తే ఇంకా ఎవరు పవన్ కళ్యాణ్కి ఎవరు లేరనుకుంటున్నారండి? మేమందరం ఉన్నాం పవన్ కళ్యాణ్కి. అలాగే మీరు డిబేట్లు పెట్టుకోండి, ఎంత కొంచెం మంచికి సమాజానికి ఉపయోగపడే డిబేట్లు పెట్టండి. అంతేకాకుండా పనికిరాని చెత్త అంతా తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెడితే మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గారు మన వికలాంగులకి దానికి ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. అలాగే ప్రతి టీమ్ కి ఒక్కొక్క 1 lakh చెక్ ఇచ్చారు. అది ఆల్మోస్ట్ అలాగా 25 lakh వరకు ఇచ్చారు. అది మళ్ళీ ఏమో 1 crore వరకు కార్పొరేట్ ఫండ్ ఇస్తా ఉన్నారు. మీరు వీటి మీద డిబేట్ పెట్టండి. వీటి మీద డిబేట్ పెడితే ఒక 4 వస్తారు పవన్ కళ్యాణ్ గారిని చూసి. సో వాళ్ళకి ఎంతో ఆసరగా ఉంటది నిలబడటానికి వాళ్ళతో పాటు. ఇలాంటి పెట్టకుండా చెత్తంతా తీసుకొచ్చి ఎందుకు పెడతారండి? పవన్ కళ్యాణ్ కారణం చేస్తారు మీరు. సో మేము ఒకటే చెప్పుకుంటే ఏంటంటే వీఆర్ ఆల్ విత్ పవన్ కళ్యాణ్. వీ షుడ్ బ్యాన్ ద ఎల్లో మీడియా. బ్యాన్ ఎల్లో మీడియా. థ్యాంక్ యూ మచ్. ఎల్లో మీడియా అనే TV9 కానీ, TV5 కానీ, ABN కానీ, మహా న్యూస్ కానీ, ఓకే. సో మీకు ఏం ఇంటెన్షన్? మంచిని ప్రోత్సహించండి కానీ, ఓకే. సో ఎవరినో ఒక నలుగురిని తీసుకొచ్చి ఒక మంచి చేసే వ్యక్తి మీద ఒక వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ, తనని డిఫేమ్ చేసుకుంటూ, ఓకే, మీ వెనకాల ఉన్న పదవులు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని 40 ఏండ్ల అధికారంతో విర్రబీగుతున్న ఎల్లో బ్యాచ్ కానీ, ఎల్లో మీడియా కానీ చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు రాజకీయ ఎత్తుగడలు చేసుకోండి కానీ, ఓకే, మీరు రాజకీయ ప్లాన్స్ చేసుకోండి, అంతేగాని రాజకీయంగా మీకు క్వశ్చన్ చేసిన వాళ్ళని అణగదొక్కుతామంటే ఊరికనేది లేదు, ఓకే. సో రెండవది వచ్చేసి, మీకు ఒక సపోర్ట్ చేసి మీరు అధికారంలో రావడానికి ఒక కారణమైన ఒక మహానుభావుడు మీకు 4 ఏళ్లుగా ఏమి అనుకోకుండా మీ పరిపాలనకి ఒక సహాయపడుతున్న వ్యక్తిని ఒక్కసారిగా మీరు ప్రశ్నించిన వెంటనే వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ, ఆయన టార్గెట్ చేసుకుంటూ, ఓకే, మీరు కోట్లు నిధులు వెచ్చిస్తూ ఒక వ్యక్తి మీద దాడి చేయాల్సిన పని ఏముంది? వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా జై జనసేన అంటేనే ఆ సౌండ్ కే మీలో అలజడి పుట్టుకుంది. పిల్లలు కానీ, కాలేజీ చదువుకున్న పిల్లలు కానీ టీవీ పెట్టాలంటే అసహ్యంగా ఉంది. ఆ దిగదార్చుడు మీడియా, ఆ దిగజార్చుడు జర్నలిజం ఎందుకు? మీ వల్ల మొత్తం జర్నలిజానికే చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ బ్యాన్ ఎల్లో మీడియా. ఇఫ్ గవర్నమెంట్ కెనాట్ బ్యాన్ ఇట్, వీ కెన్ బ్యాన్ ఇట్. వీఆర్ విత్ పీకే. నిన్న కాదండి, మొన్నటి నుంచి ట్విట్టర్ లో ఆయన చూస్తుంటే, ఆయన ఆవేశాన్ని చూస్తుంటే, మీకు తెలుసు యూత్ లో ఆయనకి అంత ఫాలోయింగ్ ఉందో, ఆయన మేము ఎలాగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాము.
ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే ఒక రకంగా ఆయన పాటల్లో గానీ సినిమాల్లో గానీ ఆయన చూపించిన అబ్రాడ్ థింగ్స్ అన్ని చూపించారు. అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ థింగ్స్ చూపించారు. ఇక్కడికి వచ్చి మేమందరం ఇలా కలిసి మెలిసి ఉంటున్నాం అంటే అది మాకు పవన్ కళ్యాణ్ గారు చూపించిన దారేనే మేము చెప్తాము. అట్లాంటిది అంత ఆరాధించే మేము ఆయన లాగా అంత అగ్రెసివ్ గా చూసి మేము ఇంకా అగ్రెసివ్ గా అవ్వాలని అనుకుంటున్నాం. కానీ ఆయన వద్దు, అగ్రెసివ్ అవ్వద్దు, నా కోపం నాది, నా బాధ నాది, నేనే పోరాడతాను, మీరు మీ పనుల్లో మీరు చూసుకోండి అని చెప్పి యూత్ ని వాడుకోకుండా, ఇప్పుడు ఏ పార్టీకి చూసుకున్నా ఎంత యూత్ సపోర్ట్ లేదు, జనసేనకు మాత్రమే ఉంటుంది కూడా. అలాంటిది ఎంత యూత్ సపోర్ట్ ఉండి కూడా ఆయన వద్దు బాబు మీ పనులు మీరు చేసుకుంటారు నాయన, నా యుద్ధం ఏదో నాది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా మంచి కోసం చెప్తున్న వ్యక్తి. అమ్మల మీదకి అక్కల మీదకి అంటే ఇక్కడే అర్థమైపోయింది ఎంత వల్గారిటీగా అయిపోయిందో మీడియా. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నా సరే వీఆర్ విత్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పీకే, వీఆర్ విత్ పీకే. అసలు మీడియా మీద మాకెందుకు కోపం, మాకెందుకు భయం, మాకెందుకు బాధ కలుగుతుందంటే గత 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వెరీ రీసెంట్ గా 8 ఏళ్ల పిల్లని అత్యంత పాశవికంగా రేప్ చేసి పైశాచికంగా గొంతు నిలిమి నడుము ఎరగొట్టి చంపేసి ఎక్కడో పడేస్తే తెలుగు మీడియా దాన్ని రిప్రజెంట్ చేస్తూ కనీసం ఒక్క లైవ్ డిబేట్ పెట్టలా. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని మేము ఇలాగా రంకు బోగోతాలు అంటగడతాము, అమ్మల్ని అక్కల్ని ఆలిల్ని తిడతాము అని మీరు ఫిక్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మేము లాంగ్వేజ్ దిగడం మొదలెడితే ఇంకో విషయం కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ ఒక దాటికి కట్టేస్తున్నారు. నో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సిస్టమేటిక్ గా ఉంటాం. మేము ఇక్కడ దాకా వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులం మేము, మాకు లైఫ్ ఉంది, మేము 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చారిటీ సర్వీస్ చేస్తున్నారు. ఫిగర్స్ చెప్పి సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడం మాకు రాదు. అందరూ చారిటీ సర్వీసులు చేస్తున్నారు. ఈరోజు పనులున్న అందరం మానుకుని వచ్చి కేవలం మాకు వచ్చిన ఆవేదనని చెప్పడానికి వచ్చాం. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టీఆర్పీస్. పవన్ కళ్యాణ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ది పీపుల్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీడియా కానీ ఇతర శక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేద్దామని కానీ ఆలోచన మీలో వచ్చిన నెక్స్ట్ మినిట్ జరిగే పరిణామాలకి పవన్ కళ్యాణ్ గారు బాధ్యులు కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన మేమందరమే బాధ్యులం. జై జనసేన అండ్ వి ఆర్ విత్ పీకే. ఆయనకి ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుందంటే, పొద్దున్న లెగిస్తే మై డే స్టార్ట్స్ విత్ వాచింగ్ న్యూస్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డిబేట్స్ పనికి మాలిన డిబేట్స్. ఆ డిబేట్స్ కూడా ఎలా ఉంటున్నాయంటే మీడియా వాళ్ళకి కావాల్సింది మాట్లాడించుకోవడానికి మాత్రమే డిబేట్స్. అంతకు మించి ఆయన ఏమన్నా మాట్లాడుతుంటే వెంటనే కట్ చేసి వేరే పర్సన్కి ఇవ్వటం. ఈరోజు మీడియా ఎంత పవర్ఫుల్ ఉందంటే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జనాలండి, వరల్డ్ వైడ్ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వాచ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరువుని దిగజారుస్తున్నారు లిటరల్ గా. ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నాయంటే ఎస్పెషల్లీ TV9, ABN, ఆ మహా న్యూస్ ఒకటి, TV5 ఒకటి. చాలా బాధేస్తుంది ఆంధ్రప్రదేశ్ని తలుచుకుంటే. ఇప్పుడు ఈ పొద్దున్న లెగిస్తే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళని తిట్టడం, వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీని తిట్టడం, ఇంతకు తప్ప డిబేట్స్ లో జరిగేది ఏమీ ఉండట్లా. పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం చేయటం. జనాలు కూడా మేలుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఒక మంచి మనిషికి సపోర్ట్ చేయండి. పనికి మాలిన వాడెంత తినేశాడు వీడెంత తినేశాడు అన్నదానికి కాదు. ఆల్రెడీ వీడెంత తిన్నాడు, వాడెంత తిన్నాడు, జగన్ ఎంత తిన్నాడు, చంద్రబాబు నాయుడు ఎంత తిన్నాడు, లోకేష్ ఏమేం పనులు చేస్తాడో అందరికీ తెలుసు. ఒక మంచి నాయకుడు వస్తున్నాడు. 2019లో ఆయనకి సపోర్ట్ ఇవ్వండి, గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది. ఇదే వీఆర్ ఆల్ విత్ పీకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.